నెల్లూరు సిటీ 46వ డివిజన్ రేవూరు వారి వీధిలో కార్పొరేటర్ మహేష్ ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింట రంగవల్లులు తీర్చిదిద్ది దీపారాధనలతో శ్రీరామునికి పూజలు నిర్వహించారు. అయోధ్యలో అద్భుతమైన రామాలయ నిర్మాణంపై ఆనందం వ్యక్తం చేశారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు కొన్ని లక్షల మంది కలల కన్నా మన శ్రీరాముని అయోధ్య ఈరోజు మన రాముణ్ణి విఘ్న ప్రతిష్ఠ చేసుకోవడం నిజంగా మన రాష్ట్రం అంతా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు మనం విగ్రహ ప్రతిష్ఠ రాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో ఈరోజు నెల్లూరు నగరంలో 46 డివిజన్లో రేవూరు వారి వీధి మిత్రమండలి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంతో పెద్ద ఎత్తున ఈ రోజు ఒక పండగ వాతావరణం లాగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన దీపాలన్నీ కూడా పెడుతూ అలాగే భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఎంతో రాముడిని పూజిస్తూ అలాగే ఈ రోజు తీర్థ ప్రసాదాలు కూడా అందించడం జరుగుతోంది. అంతేకాదు ఈ కళ కొన్ని లక్షల మంది కళ మనం 500 సంవత్సరాలుగా మనం ఈ ఒక అయోధ్యలో రాముడిని స్థాపించాలని చెప్పని కన్న కళని ఈ రోజు నెరవేరుస్తుంది. అంతేకాదు మన ప్రపంచంలో కూడా ఇది 3వ దేవాలయంగా మనం చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద దేవాలయం మనకి ఇది 3వ దేవాలయం కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు కనీసం 160 దేశాల నుంచి కూడా ప్రజలు రాష్ట్రాలు గాని దేశాల నుంచి గాని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఈ రోజు అయోధ్యలో ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్లి రాముని భక్తితో పూజించడం చాలా సంతోషంగా ఉంది. మనం ఈ కళ నెరవేర్చిన తర్వాత మన రాష్ట్రం కాదు మన ప్రపంచం అంతా కూడా మన రాముని యొక్క ఆశీస్సులు ఇప్పుడు కూడా మన రాష్ట్రం మీద ఉండి మన రాష్ట్ర ప్రజల మీద ఉండి అందరూ కూడా బాగుంటారని చెప్పని అన్న కళని ఈ రోజు నిజం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ఆనందంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో అందరూ చల్లగా ఉండాలని చెప్పని మనం అందరం కూడా కోరుకుంటూ అలాగే ఆ రాముని యొక్క ఆశీస్సులు మన అందరికీ కూడా నిండుగా ఉండాలని చెప్పని కోరుకున్నాం. రేవూరు వారి వీధి సభ్యులందరికీ మరియు మిత్రమండలికి మొత్తం అందరి సభ్యులకి నా నమస్కారాలు. ఈరోజు చాలా పవిత్రమైన దినం. ఎన్నో ఏళ్లగా రామాయణుని యొక్క ఆయన యొక్క వాక్యాలు మనము పరుచుకోవాలనేసి ఆయన వసుదైక కుటుంబం లాగా మనమందరము కలిసిపెట్టుగా ఉండాలని, తర్వాత ఆయన నాన్నగారితో ఎట్లా ఉండాలి, కూతుళ్లతో ఎట్లుండాలి, తమ్ముళ్లతో ఎట్లుండాలి, ఈ విధమైన ఆలోచనలన్నీ అప్పటి నుంచి పుట్టినవి. అందుకనే అది వసుదైక కుటుంబం ఉన్నారు. అందరూ ఉమ్మడి కుటుంబాలు అనేది చాలా మంచిది. అటువంటి సంస్థానం ఈరోజు పునఃప్రతిష్ఠ గావించి ఈరోజు బాలరాముణ్ణి అయోధ్యలో ప్రతిష్ఠ చేశారు. అందువల్ల ఈరోజు రేవూరు వారి వీధి సభ్యులందరూ కలిసి చక్కగా ఒకరికొకరు ఐకమత్యంతో చేస్తున్నారు. ఇటువంటి సందర్భంలో మన కార్పొరేటర్ అయిన మహేష్ బాబు సహకారంతో ఇక్కడికి వచ్చి అన్ని సక్రమంగా చేస్తున్నారు. ఇంత దివ్యంగా జరిగిన దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.